హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో ఆలు పరోటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను కూడా అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంది, కానీ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను చేసే విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అలాగే సింపుల్గా అయిపోయిద్ది. నేనైతే ముందుగా 3 బంగాళదుంపలు తీసుకుని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకుంటాకి పెట్టేశాను. తర్వాత ఒక పెద్ద బౌల్లో 3 కప్పుల వరకు గోధుమ పిండి, టేస్ట్‌కి తగినట్టు సాల్టు, ఆయిల్ వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియంగా మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ గట్టిగా అయితే బాగోదు, అలానే మరీ లూజ్గా అయితే అతుక్కుపోయిద్ది. అందుకనే చూసుకొని కలుపుకోవాలి. పైన అయితే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఆ పిండికి మొత్తానికి అంటేటట్టు ఉంచి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి బంగాళదుంపలు అయితే ఉడికిపోయినవి. అవి తోలు తీసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. దానిలోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి బాగా సన్నగా కట్ చేసుకొని కలుపుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకుంటే మనకి పరోటా లోపలని ఉండకుండా బయటకు వచ్చేసి బాగోదు. అందుకే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దానిలోనే కొంచెం టేస్ట్‌కి తగినట్టు సాల్ట్, అలాగే కొంచెం ఒక స్పూను కారం, అలాగే ఒక నిమ్మకాయ బాగా పిండుకొని కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే స్టఫింగ్ కోసం అని చెప్పి అలాగా బాల్స్గా చుట్టుకున్నాను. ఈలోపు పిండి అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పెద్దగానే తీసుకోవాలి బాల్స్, మనం ఎందుకంటే లోపల స్టఫింగ్ పెట్టాలి కదా. తర్వాత దాన్ని ఒక ముద్దను తీసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా పరుచుకుంటూ లోపల అనేది ఒక బాల్ వరకు స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లోజ్ చేసుకుంటే మనకి అది స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండిద్ది. చూడండి, అలాగా మనం లోపల పెట్టేసిన తర్వాత పైన పిండి అయితే ఎక్కువగా పిండి జల్లుకుంటూ కొంచెం మెల్లగా అయితే ఒత్తుకోవాలి పరోటాని. ఎందుకంటే ఆ లోపల బంగాళదుంప మిక్చర్ అనేది బయటికి రాకుండా చేతితో అద్దుకుంటూ ఎక్కువ పిండి అనేది అప్లై చేసుకుంటూ ఇలాగా చూపిస్తున్నట్టు బాగా ఒత్తుకోవాలి. మరి మందంగా అయితే ఒత్తుకోకుండా, అలానే మరీ పలుచగా కాకుండా ఆ స్టఫింగ్ వరకు బయటికి రాకుండా ఉండేంత వరకు వీలైనంత పలుచగా అయితే మీరు ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతావి కూడా అలాగే ఒత్తుకొని పరోటాలు మనం ముందుగా అయితే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఫస్ట్ కాల్చే పరోటాకైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. తర్వాత వరకు పరోటా వేయాలి. పైన కూడా వీలైనంత వరకు మనకి ఎక్కువ ఆయిల్ అనేది, ఇది పరోటాలకి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకునిద్ది. బటర్తో కానీ ఆయిల్తో కానీ కుక్ చేసుకోవచ్చు. మనం 2 సైడ్స్ తిప్పుకుంటూ ఆయిల్ అనేది తిప్పుకున్న ప్రతిసారి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ మనం కొంచెం గరిటతో ఒత్తుకుంటూ మనం చేసుకుంటే 2 పక్కల అయితే బాగా కాలిద్ది. లేకపోతే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి తినడానికి కూడా టేస్ట్ కూడా బాగోదు. కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ 2 పక్కల ఒత్తుకుంటూ కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. చూడండి, 2 పరోటాలు అయితే చేసుకున్నాను. అవి బాగా రెడీ అయిపోయినాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.